హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక తాయారు పెనిమిటి పురుషోత్తం అయితే మాధవకి వార్నింగ్ ఇచ్చి గాయత్రిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి మాధవ్ని చూసి, ఏంటి పెద్ది, వాళ్ళ తప్పైనా నిన్ను కొట్టడం ఏంటి పెద్ది, నిన్ను ఆ విధంగా కొడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. అయినా నువ్వు వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదేంటి పెద్ది అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే మాధవ, వాళ్ళు దూరపు వాళ్ళు కాదు కదమ్మా, తను మా మామయ్య, తను నా మేనత్త, తను నా మర్దలే కదా ఇక అని అంటూ ఉంటాడు మాధవ అయితే. అయినా మంచితనం ఉండాలి కానీ మరి ఇంతగా ఉండదు పెద్ది, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది పెద్ది, నువ్వు ఊరుకున్నా నాకైతే ఊరుకోవాలనిపించడం లేదు, వాళ్ళని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది అని మహాలక్ష్మి మాధవకి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మాధవ్ అయితే, అమ్మ మహాలక్ష్మి, దీంతోటే వదిలే, ఇక చక్రికి, కన్నాకి, కేశవకి ఈ విషయాన్ని తెలియజేయకు అని మాధవ మహాలక్ష్మితో అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, సారీ పెద్ది, నన్ను క్షమించు, నేను చక్రికి ఈ విషయాన్ని చెప్పేశాను, ఇక నిన్ను వాళ్ళు అలా కొడుతుంటే చాలా బాధ అనిపించి ఆ టెన్షన్లో చక్రికి ఈ విషయాన్ని చెప్పేశాను అని మహాలక్ష్మి అనగానే మాధవ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, చక్రిగానికి ఈ విషయం చెప్పవా, ఇప్పుడు వాడు ఏ గొడవ చేశాడో ఏమో అని మాధవ అంటూ ఉంటాడు. ఇక మాధవ మహాలక్ష్మి అలా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇటు పక్క అయితే గాయత్రిని వాళ్ళ నాన్న చాలా కోపంతో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ విసిరి కొడుతూ, ఆ ఇంటి వైపే చూడొద్దనుకున్నాను, అయినా నేను దుబాయ్కి వెళ్ళాను, ఇక నా కూతురు నీ పెంపకంలో చాలా బాగా పెరుగుతుంది అనుకున్నాను, కానీ ఇలాగా పెంచుతావా, అయినా మొక్కు మొఖం తెలియని వాళ్ళని ప్రేమించేలా చేశావు, ఆ ఇంట్లో ఆడపురుగు అనేదే ఉండదు, అయినా ఆ ఇల్లు చూసావా ఎలా ఉందో, అలా ఇంటిలో ఉన్న వ్యక్తిని నా కూతురు ప్రేమించడం ఏంటి, నా కూతురు వాడిని ప్రేమించిందని తెలుసుకున్నాక నాకు అంత కంపరంగా ఉంది, అయినా నీకు అప్పగించింది ఈ పని చేయమనేనా, గాయత్రిని నువ్వు ఈ విధంగా పెంచమని నేను ఇక్కడ ఉంచేశానా అని ఇక నిలదీస్తూ ఉంటాడు. పురుషోత్తం అయితే తాయారిని, ఒరేయ్ నువ్వు కూడా అలానే చేసావురా అని ఇక తాయారు భర్త ఇక తన పురుషోత్తం అయితే తన బావమర్దిని కూడా తిడుతూ ఉంటాడు. ఇక తాయారు మాత్రం, నన్ను క్షమించండి, గాయత్రి ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు, ఎన్నాళ్ళుగా సాగుతుందే ఈ రాయబారం అని గాయత్రిని అయితే పురుషోత్తం నిలదీస్తూ ఉంటాడు. ఇక గాయత్రి అయితే, మా నాన్న, నేను బావని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, నేను బావ లేకుంటే బ్రతకలేనానా అని అంటూ ఉంటుంది గాయత్రి అయితే. అప్పుడే ఇక పురుషోత్తం అయితే, నువ్వు బావా అని పిలిస్తే ఊరుకోను, ఇప్పుడే ఈ నేను చూసిన సంబంధాన్ని మాత్రమే నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే చంపేస్తాను, నా కూతురని కూడా చూడను, నాకు ఆ కుటుంబం అంటే నాకు నచ్చదు, ఆ కుటుంబం వైపే కన్నెత్తి చూడొద్దనుకున్నాను, నీ అమ్మని కూడా వాళ్ళ నుండి దూరం చేశాను, అయినా నువ్వు మళ్ళీ దగ్గర కావాలనుకోవడం ఏంటి, ఇక ఆ కుటుంబం గురించి ఆలోచించకుండా నేను చూసిన సంబంధాన్ని నువ్వు పెళ్లి చేసుకొని తీరాలి, లేకపోతే చంపేస్తాను అని పురుషోత్తం అయితే గాయత్రిని బెదిరిస్తూ ఉంటాడు. అటు పక్క చక్రి, కేశవ ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంటన్నయ్య, ఏం జరిగింది, ఆ పురుషోత్తం మళ్ళీ ఊళ్ళో అరుగు పెట్టాడంట, ఇప్పుడు నిన్ను కొట్టాడని మహాలక్ష్మి చెప్పింది ఏంటన్నయ్య అని అంటూ ఉంటాడు. ఇప్పుడే ఆ పురుషోత్తం కానీ చంపేస్తాను అని చక్రి హడావిడిగా వస్తూ ఉంటాడు. వద్దురా, వదిలేరా, అక్కడ గాయత్రి అమ్మాయి జీవితం అల్లరి పాలు కాకూడదు అని అంటూ ఉంటాడు. మాధవ్ అయితే, లేదన్నయ్య, నీపై చేయబడ్డా ఆ పురుషోత్తంగాన్ని వదిలిపెట్టను, ఆ పురుషోత్తం మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ గొడవలు మొదలు పెట్టాడా, వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కేశవ, చక్రి అనుకుంటూ ఇక అక్కడి నుంచి అయితే ఇక చాలా హడావిడిగా పురుషోత్తం ఇంటి దగ్గరికి వస్తారు. అప్పుడే, ఒరే పురుషోత్తం, ఏయ్ బయటికి రారా, మా అన్నయ్యని ఒక్కనే చేసి
ఇక మా అన్నయ్య గురించి తెలిసి తను ఎవరిని ఏమనడని తెలిసి తనపైకి చేయి లేపుతారా, ఇప్పుడు ఆ చేయిని విరిచేస్తాను రండ్రా అని ఇక చక్రి కేశవ ఇద్దరు చాలా కోపంతో అరుస్తూ ఉంటారు. అప్పుడే పురుషోత్తం తయారు గాయత్రి బయటికి వస్తారు. అప్పుడే ఇక ఏంట్రా మా అన్నయ్యని కొట్టాలని చూస్తున్నావా అని ఇక చక్రి కేశవ ఇద్దరు పురుషోత్తంని కొడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి మాధవ వస్తాడు. ఒరేయ్ వదిలేండ్రా, వద్దు రండి అని ఇక అలా చాలా బ్రతిమిలాడి ఈ చక్రిని కేశవని మాధవ అయితే ఇంటికైతే తీసుకువస్తాడు. ఇక వీళ్ళే నన్ను కొడతారా, ఈ కుటుంబం గురించి తెలిసి నా కూతుర్ని ఆ ఇంటికి కోడలు చేయాలా, ఇదంతా నీ వల్లేనే, వాళ్ళు చూడు ఇంటి పైకి వచ్చే నన్ను కొడుతున్నారు, ఆ రౌడీ వెధవన్న నువ్వు ప్రేమించేది అని ఇక చాలా కోప్పడుతూ ఉంటాడు. పురుషోత్తం అయితే గాయత్రిపై వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయించాలి, వీళ్ళ లాంటి వాళ్ళు ఉండకూడదు, నాపై చేయి చేసుకుంటారా అని పురుషోత్తం అయితే వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఇక పురుషోత్తం తయారు అందరూ కలిసి పోలీసులను తీసుకొని మళ్ళీ నారాయణ ఇంటికైతే వస్తారు. అదిగోండి సార్, ఆ నలుగురే ఇక నన్ను చంపాలని చూశారు అని అంటూ ఉంటాడు పురుషోత్తం అయితే. అప్పుడే ఇక ఒక్కసారే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. నారాయణ కూడా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళే నన్ను చంపాలని చూశారు, వాళ్ళని వదిలిపెట్టద్దు, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళు ఉంటే నాకు ప్రాణహాని, నా కూతుర్ని కూడా మానసికంగా వీడు బెదిరిస్తున్నాడు అని పురుషోత్తం అయితే మాధవపై తన తమ్ములపై కేసు పెడతాడు. వెంటనే పదరా వెళ్దాం అని ఇక పోలీసులైతే మాధవని కేశవ కన్నా చక్రిని అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి వాళ్ళని వదిలేయండి, అసలు వాళ్ళ తప్పు ఏమీ లేదు, అయినా వాళ్ళదే తప్పు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదమ్మా, ఇక వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఇక పోలీసులైతే మాధవ కేశవ కన్నాని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక నారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఏంటండి మీరు అలా చూస్తున్నారేంటి, పాపం మాధవ పెద్ది అయితే ఏ తప్పు చేయలేదు, పెద్దిని ఇప్పుడు చక్రి కేశవ కన్నా వాళ్ళు కూడా ఏ తప్పు చేయలేరు, దౌర్జన్యంగా వాళ్ళే ఇంటిపైకి వచ్చి గొడవ చేశారు, పెద్దిని కొట్టారు కూడా, అయినా పెద్ది ఓర్పుతో ఆగాడు, కానీ పెద్దిపై ఇక తన తమ్ముళ్ళపై కేసు పెట్టడం ఏంటి అని మహాలక్ష్మి వీళ్ళని వదిలిపెట్టకూడదు, అయినా మీరేంటి అలా చూస్తున్నారు అని మహాలక్ష్మి నారాయణని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, వీడు వచ్చాడు కదా, ఇక నుంచి మా కుటుంబాన్ని సంతోషంగా ఉండనివ్వడు, వీడి వల్లే అంతా సర్వస్వాన్ని పోగొట్టుకున్నాము, వీడి వల్లే ఈరోజు మేము ఈ గతికి వచ్చాము అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి ముందుగా మీరు ఏదో ఒకటి చేసి పెద్దిని తన తమ్ములని విడిపించండి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వీడి ఆటలు ఇన్ని రోజులు ఆడినా వదిలిపెట్టాను, కానీ వదిలిపెట్టానమ్మా, ఈరోజు నా పిల్లల జోలికి వచ్చాడు, ఇన్ని రోజులు నాతో ఆడుకున్నాడు, ఇప్పుడు నా పిల్లలతో ఆడుకోబోతున్నాడు, ఇక నేను వదిలిపెట్టాను, నేనంటే నా చెల్లెలి కోసం ఓర్పుతో ఉన్నాను, కానీ ఇక ఈ ఓర్పుని వదిలేస్తాను, ఇప్పుడు ఏమైనా పర్లేదు, వాని గురించి బయట పెట్టవలసిందే, వాని నిజస్వరూపాన్ని బయటపెట్టి నా పిల్లల్ని ఇక నేను తలెత్తుకునేలా చేస్తాను, ఇన్నాళ్ళుగా నేనే నా భార్యని చంపానని నిందను మోసాను, కానీ ఇక ఈ నిందను మోయలేనమ్మా, వాళ్ళ కోసం ఆలోచించాను, కానీ నా పిల్లల కోసం ఆలోచించకుండా ఈరోజు నా పిల్లల్ని అరెస్ట్ చేసేలా చేశాడు, వాణ్ణి వదిలిపెట్టాను అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, అయినా ఆ పురుషోత్తం అలా అరెస్ట్ చేయించి తీసుకువెళ్ళేలా చేశాడు, ఇక అతన్ని వదిలిపెట్టద్దు అని అంటూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే అవునమ్మా, అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇన్నాళ్ళుగా నేను చేయని మోసానికి నేను నిందని అనుభవించాను, ఇక ఈ నిందని నేను మోయలేనమ్మా, నా పిల్లల దృష్టిలో కూడా నేను ఒక హంతకునైపోయాను, అటు నా భార్యని నేనే చంపేశానని నాలుగు విధాలా అనుకుంటున్నారు, అయినా నోరు తెరిచి నిజం చెప్పలేను, కానీ నిజం చెప్పే రోజు వచ్చింది, ఎవరు ఎక్కడుండాలో తేల్చుతాను, నా పిల్లల్ని తిరిగి నేను ఇంటికి తీసుకొస్తాను అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, అవును నిజంగానే నేను ఒకటి అడగాలనుకున్నాను, కానీ మీరు అపార్థం చేసుకుంటారని పెద్ద బాధపడతారని అడగలేదు, ఇప్పుడు ఆ విషయాన్ని అడుగుతున్నాను, ఇప్పుడు సమయం వచ్చింది అందుకనే అడుగుతున్నాను అని మహాలక్ష్మి అనగానే ఏంటమ్మా ఆ విషయం
అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే అవునండి, నిజంగానే మీరు మీ భార్యని చంపేశారా? మీరు ఒక హంతకుడని విన్నాను అని మహాలక్ష్మి అనగానే అప్పుడే నారాయణ షాక్ అయిపోతాడు. ఈ విషయం నీకెలా తెలుసమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి నాకు తెలుసండి, కానీ ఇది నిజమా అబద్ధమా అనేది తెలీదు. కానీ ఇక ఆ తాయారు ఇప్పుడు తీసుకువెళ్ళిన తాయారు ఉంది కదా, ఆ తాయారే నాకు గుడిలో ఒకరోజు ఈ విషయాన్ని చెప్పింది. కానీ తన మాటలు నాకు కూడా నమ్మబుద్ధి కాలేదు. పెద్దిని కూడా అడిగాను. పెద్దికి కూడా ఏమీ తెలియదని, నలుగురు నాలుగు విధాలా అనుకుంటారు నాన్న గురించి అని. కానీ మా నాన్న అలాంటి తప్పు చేయడు ఏ రోజుకి అని పెద్ది కూడా చెప్పాడు. పెద్ది అలా చెప్పాడు కాబట్టి నిజంగానే మీరు తప్పు చేయరని, మీరు హంతకుడు కాదని నేను నిర్ణయానికి వచ్చాను. నిజంగానే మీరు మీ భార్యని హత్య చేయలేదు కదా అని మహాలక్ష్మి నారాయణని అడుగుతూ ఉంటుంది. అప్పుడే నారాయణ అవునమ్మా, ఇప్పుడు నువ్వు నా ఇంటి కోడలివి, నీకు నిజం చెప్పాలి, అబద్ధం ఏ రోజుకి చెప్పకూడదు. అందుకనే ఈరోజు ఎలాగో అన్ని నిజాలు తేల్చేయాలనే అనుకున్నాను. కాబట్టి మొదటగా ఈ నిజం నీకే చెప్తాను అని నారాయణ అయితే మహాలక్ష్మితో అంటూ ఉంటాడు. అప్పుడే చెప్పండి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ నా భార్యని నేనే చంపానని ఆ తాయారు చెప్పింది కదా, ఆ తాయారు బాగుండాలనే ఈరోజు ఈ నిజాన్ని దాచాను. కానీ ఇక చాలు, నా చెల్లెలని నేను చాలా ఊహించుకున్నాను. నా చెల్లెలే నా పిల్లల్ని జైలుకు పంపించేలా చేస్తుందా? వదిలిపెట్టేనమ్మా, ఈ నిజం ఇప్పుడే చెప్తాను. ఇక నా భార్యని నేను కదమ్మా చంపింది, ఇక ఆ తాయారు భర్త ఆ పురుషోత్తమే నా భార్యని చంపేశాడు అని చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? ఆ పురుషోత్తం మీ భార్యని చంపడం ఏంటి అని అనగానే అవునమ్మా, ఆ పురుషోత్తమే నా భార్యని చంపేశాడు. నేను కళ్ళతో చూశాను. కానీ నన్నే హత్య చేసినట్లుగా నన్నే ఇరికించి నన్ను జైలుకు పంపించాడు అని అనగానే మహాలక్ష్మి స్టన్ అయిపోతుంది. అయినా తను ఆంటీని చంపాలని ఎందుకు చూశాడు అని మహాలక్ష్మి అనగానే అవునమ్మా, తనకి అవసరం, తనకి డబ్బు డబ్బు మాత్రమే కావాలి, పిల్లలు భార్య అవసరం లేదు. అలా డబ్బు కోసమే నా భార్య పేరిట చాలా ఆస్తి ఉండేది. ఆ ఆస్తి మొత్తం తన పేరిట నా భార్యని చేయమని అడిగాడు. ఇక నా భార్య నా పిల్లల కోసం, నా భర్త కోసం మాత్రమే ఈ ఆస్తిని ఉపయోగిస్తాను, ఇది నా వాళ్ళు ఇచ్చిన ఆస్తి, ఎవరికి ఇచ్చే ప్రసక్తే లేదు అని నా భార్య ఆ పురుషోత్తంతో అన్నది. అప్పుడు పురుషోత్తం నువ్వు ఎలా ఆస్తి రాసివ్వవో నేను చూస్తాను అని గొంతు కాడ కత్తి పెట్టాడు. ఆ తర్వాత నా భార్య ఇక ఈ లక్ష్మి తను తన తన బెదిరింపులకు భయపడకుండా నేను ఆస్తి రాసే ప్రసక్తే లేదు అని అనడంతో ఇప్పుడు చంపేశాను అని కత్తితో పోటు పొడిచాడు. అప్పుడే ఇక తన చేత్తో రాసేలా చేశాడు ఈ పురుషోత్తం. ఇక నా భార్యను కూడా చంపేసి అక్కడ పడేశాడు. తాగిన మైకంలో ఉన్న నన్ను నేనే నా భార్యని చంపినట్లు అందరి ముందు ఇక నిజంగానే నేను చంపినట్లు క్రియేట్ చేశాడు. కానీ నా భార్యని నేను చంపుకోలేదమ్మా, ఇదంతా వాడే చేశాడు. ఆ పురుషోత్తమే డబ్బు కోసం నా భార్యని చంపేశాడు. ఈరోజు ఈ ఇల్లు, వాళ్ళుండే ఇల్లు అంతా నాదే. ఆ ఆస్తి మొత్తం నా భార్య పేరిట నుంచి తన చేతులతో రాయించుకున్నాడు. ఇదంతా వాడే చేశాడమ్మా. కావాలంటే సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. కానీ ఆ సాక్ష్యాన్ని నేను చూపించి వాణ్ణి జైలుకు పంపించవచ్చు. కానీ ఇక నేను నా చెల్లెల కోసం ఆలోచించాను. ఆ తాయారు నా చెల్లెలు గురించి ఆలోచించి తన భర్త జైలుకు వెళ్ళకూడదు, నా చెల్లెలు సంతోషంగా ఉండాలి అని ఆలోచించి నేను ఈ నిజాన్ని ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదమ్మా. నిజంగానే నేను నా భార్యని చంపేశానని అందరూ అనుకున్నా నేను అలా ఊరుకునేవాడినే, కానీ ఈ నిజాన్ని ఏ రోజు బయట పెట్టలేదు. కానీ ఈరోజు నీకు చెప్పాలనిపించిందమ్మా. వెంటనే ఈ నిజం, నా పిల్లల్ని అరెస్ట్ చేయించిన వాణ్ణి ఎలా వదిలిపెడతాను? ఈ నిజాన్ని పోలీసుల ముందు నిరూపించి నా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చుకుంటాను. ఇక ఆ పురుషోత్తాన్ని జైలుకి ఎప్పటికీ జైల్లో ఉండేలా చేస్తాను. ఇక వాణ్ణి వదిలిపెట్టను అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి ఆ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే ఇక ఆంటీని ఈ పురుషోత్తం చంపేశాడా అని ఇక షాక్ అయిపోతుంది. వెంటనే ఈ నిజాన్ని పోలీస్ స్టేషన్లో అందరి ముందు నిరూపించి వెంటనే ఇక మా పెద్దిని, మా చక్రిని, కేశవ కన్నని ఇడిపించుకొని తీసుకురావాలి. ఇక
అలాంటి వాడు ఎప్పటికీ జైల్లోనే ఉండేలా చేయాలి అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అనగానే, అంకుల్ వెంటనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని మహాలక్ష్మి అనగానే, సరే అమ్మా పద అని నారాయణ ఇక పురుషోత్తం ఇద్దరు కలిసి చక్రి, మాధవ, కేశ, కన్నని అరెస్ట్ చేసిన జైలుకైతే వస్తారు. అప్పుడే ఇక, సార్ నిజంగా చెప్తున్నాను సార్, మా పెద్ది ఏ తప్పు చేయలేదు, అయినా వాళ్ళు కావాలనే మా పెద్దిని ఇక అలా అరెస్ట్ చేయించారు. కానీ వాళ్ళు ఏ తప్పు చేయలేదు. మా పెద్ది అంటే తన కూతురికి చాలా ఇష్టం. తను ఇక వేరే సంబంధం చూస్తుందని మా పెద్దిని బ్రతిమిలాడింది నన్ను చేసుకోమని. ఇక ఆ సమయానికి వాళ్ళు వచ్చి ఇక పెద్దిపై అరెస్ట్ చేయించేలా చేశారు. అయినా మా పెద్ది తప్పు ఏమీ లేదు, వాళ్ళని వదిలిపెట్టండి అని మహాలక్ష్మి పోలీసులతో ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు, లేదమ్మా ఇక వాళ్ళు ఎలాగో కేసు ఫైల్ చేశారు, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అనగానే, మీకు ఒక నిజం చెప్పాలి, ఇప్పుడు ఇక మా పెద్ది వాళ్ళ అమ్మని చంపేసింది ఎవరో కాదు, ఇప్పుడు మీకు వీళ్ళపై కేసు పెట్టిన ఆ పురుషోత్తమే మా పెద్ది వాళ్ళ అమ్మని చంపేశాడు అని చెప్పగానే పోలీసులు షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఆ పురుషోత్తం హంతకుడా అని అంటూ ఉంటాడు. అప్పుడే, అవును నిజంగా హంతకుడు, మా పెద్ది వాళ్ళ అమ్మని చంపేశాడు, కావాలంటే మా అంకుల్ దగ్గర సాక్ష్యం ఉంది చూపిస్తాను అని ఇక వెంటనే నారాయణ ఫోన్లో ఉన్న సాక్ష్యాన్ని పోలీసులకి చూపిస్తుంది. అప్పుడే పోలీసులు ఆ విషయాన్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక మాధవ వాళ్ళ తల్లిని లక్ష్మిని ఈ పురుషోత్తం చంపేయడం ఆ వీడియో ఉంటుంది, అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే ఒక హంతకుడే వీళ్ళపై కేసు పెట్టాడంటే అదంతా అబద్ధం, ఖచ్చితంగా ఇక వాడినే అరెస్ట్ చేయాలి, ఇలాంటి తప్పులు ఇంకెన్నో చేశాడు అని ఇక వెంటనే ఇక పోలీసులు అయితే ఇక తాయారింటికి అయితే వస్తారు. అప్పుడే, రే పురుషోత్తం అని అరుస్తూ ఉంటారు. ఏంటి ఎస్ఐ గారు ఏం జరిగింది అని తాయారు అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ పురుషోత్తాన్ని బయటికి రమ్మనండి, తనని వెంటనే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి, ఇలాంటి వాళ్ళు బయట ఉంటే ఇంకా ప్రమాదం అని పోలీసులు అనగానే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, నా భర్త ఏ తప్పు చేశాడు, తను ఇన్ని రోజులు దుబాయ్లో ఉండొచ్చాడు, తను ఏ తప్పు చేయలేదు అని తాయారు అనగానే, నీ భర్త దుబాయ్లో ఉన్నది మాత్రమే చూస్తున్నావు, తను అక్కడ ఏం చేస్తున్నాడు అనేది నీకు తెలీదు, ఇప్పుడు అంతకుముందు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కూడా ఒక హత్య చేసే వెళ్ళిపోయాడు అని అనగానే తాయారు ఒకసారి షాక్ అయిపోతుంది. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, నా భర్త హత్య చేయడం ఏంటి అని అనగానే, అవునమ్మా ఇక నీ భర్త హత్య చేశాడు, ఈ నారాయణ వాళ్ళ భార్యని నీ భర్తే చంపేశాడు, కావాలంటే సాక్ష్యం కూడా ఉంది చూడు అని ఇక పోలీసులు అయితే తయారీకి సాక్ష్యాన్ని చూపిస్తారు. అప్పుడే పురుషోత్తం ఇక లక్ష్మిని చంపేయడం అంతా వీడియో ఉంటుంది, అది చూసిన తయారు ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే ఇన్నాళ్ళుగా మా తాగబోతూ అన్నయ్యే మా వదినని చంపాడని తన కుటుంబాన్ని ఇక బాధ పెట్టాను, ఇక ఆ కుటుంబానికి ఆడపురుగు అనేదే రావద్దని శాపం పెట్టాను, కానీ ఇదంతా నా భర్త చేశాడా అని ఇక షాక్ అయిపోతుంది. ఏంటండి ఇలా చేశారా, అంటే మా వదిలిని చంపేసింది నువ్వా, మా అన్నయ్యపై ఇంత పెద్ద నింద వేశావా అని ఇక తయారు నిన్ను వదిలిపెట్టానండి అని ఇక తిడుతూ ఉంటుంది. అప్పుడే, ఇలాంటి వాళ్ళు బయట ఉండకూడదమ్మా, ఇలాంటి వాళ్ళు జైల్లోనే ఉండాలి అని ఇక అంటూ ఇక ఎస్ఐ అయితే ఇక పురుషోత్తాన్ని అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తారు. అప్పుడే తాయారు నారాయణ దగ్గరకు వచ్చి, నన్ను క్షమించన్నయ్యా, నేను తప్పు చేశాను, నిజాలు తెలుసుకోకుండా వదిన విషయంలో నువ్వే వదినని చంపేశావని అంతకుడువని అనుకున్నాను, కానీ నా భర్తే వదినని చంపేశాడని తెలుసుకోలేకపోయాను, ఇన్నాళ్ళుగా మేము మీ కుటుంబాన్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు, ఇక నుంచి నా కూతురు గాయత్రిని మాధవకి ఇచ్చి పెళ్లి జరిపిద్దాం అని ఇక తయారైతే ఇక గాయత్రికి మాధవకి ఇక పెళ్ళైతే జరిపిస్తుంది. ఇక మహాలక్ష్మి ద్వారా ఇక అందరైతే కలిసిపోతారు. ఇక గాయత్రి ఇక మాధవకైతే పెళ్ళి జరిగేలా చేస్తుంది. ఇక మహాలక్ష్మి గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. ఇక మాధవ అయితే, మా నాన్న ఏ తప్పు చేయలేడని చెప్పాను కదమ్మా అని మాధవ అంటూ ఉంటాడు. అవును పెద్ది, నువ్వు చెప్పావు కాబట్టే నేను అంకుల్ని నమ్మాను, అంకుల్ ఏ తప్పు చేయడాన్ని నేను తెలుసుకున్నాను అని మహాలక్ష్మి కూడా అంటూ ఉంటుంది. ఇక ఈ విధంగా అయితే తాయారు భర్త ఇక పురుషోత్తంనైతే అసలు నిజం పురుషోత్తం గురించి తెలుసుకొని ఇక పురుషోత్తమే ఇక మాధవ తల్లి లక్ష్మిని చంపేశాడని, నారాయణ భార్యని చంపేశాడని ఇక నిజాన్నైతే నారాయణ నిరూపించి ఇక పురుషోత్తంనైతే అరెస్ట్ చేసేలా చేశాడు. మహాలక్ష్మి అయితే మాధవ, కేశవ, కన్నా చక్రినైతే ఇక స్టేషన్ నుంచి అయితే విడిపించుకొని వస్తుంది. ఈ విధంగానైతే జరగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.